So next question, 101 question. So 101 question ఏం మాట్లాడుతుంది? In the SI system, what is the unit of luminous intensity? Luminous intensity యొక్క ప్రమాణాలు CD క్యాండెలా అని అంటాం. సో డైరెక్ట్ ల్యూమెన్ అనేది చూడండి ఫ్లక్స్ యొక్క యూనిట్స్. ల్యూమినస్ అంటే ల్యూమెన్ రాంగ్ అండి. సో వాట్ అనేది పవర్ యొక్క యూనిట్స్, లక్స్ కూడా కాదు. సో ఆన్సర్ ఏంటిది? బి క్యాండెలా. ల్యూమినస్ ఇంటెన్సిటీ యొక్క ప్రమాణాలు క్యాండెలా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ లా స్టేట్స్ దట్ 102 క్వశ్చన్, విచ్ లా స్టేట్స్ దట్ ఈఎంఎఫ్ జనరేటెడ్ అకార్డింగ్ టు ఫ్యారడేస్ లా ఈస్ నెగటివ్. సో యాక్చువల్లీ మనకు జనరల్గా దీన్ని చూసి అందరూ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ఈక్వల్ టు మైనస్ ఎన్ ఇంటూ dπ/dt. dπ/dt అంటే ద కాజ్ ఆఫ్ ఇండక్షన్, అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అపోజెస్ ద అప్లైడ్ వోల్టేజ్ ఆర్ కాజ్ ఆఫ్ ఇండక్షన్. దాన్ని మనం ఏమంటున్నాం? లెంజెస్ లా అని పిలవడుతుంది. సో లెంజెస్ లా క్వశ్చన్ మీనింగ్ నేను చెప్తా. ఎమిల్స్ లెంజెస్ లా, లెంజెస్ లా లేదంటే ఎమిల్స్ లెంజ్ లా అని అంటాం. ఎమిల్స్ లెంజ్ లా, ఎమిల్స్ లెంజ్ లా. అసలు ఏంటిది? నెగిటివ్ స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఈ స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్లో ఇది మ్యాగ్నిట్యూడ్ని చెబుతుంది, ఇదేమో డైరెక్షన్. డైరెక్షన్ ఆఫ్ స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కెన్ బి ఫైండ్ బై ఏంటిది? ఎమిల్స్ లెంజ్ లా. magnitude of induced EMF can be found by statical induced EMF లో Faraday's second law. Faraday's first law is associated with, so ఏంటిది Faraday's first law యొక్క ఇంటెన్షన్ ఏంది? ప్రొడ్యూస్ EMF. సో which law states that EMF generated according to Faraday's law? Of course, సో Faraday's law ప్రకారం EMF జనరేట్ అయింది ఈజ్ నెగటివ్. అంటే ప్రొడ్యూస్ అయిన EMF అనేది నెగటివ్ అవుతుంది. ఆ నెగటివ్ దేని గురించి మాట్లాడుతుంది అంటే లెంజెస్ లా. గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. లో రేంజ్ కాదండి, ఫ్యారడేస్ లా కాదు, సో ఆంపియర్ సర్క్యూటల్ లా కూడా కాదు. సో లెంజెస్ లా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 103. వాట్ అమౌంట్ ఆఫ్ చార్జ్ కెన్ ఫ్లో ఇన్ 1 యూనిట్ ఆఫ్ కరెంట్? సో 1 యూనిట్ ఆఫ్ కరెంట్లో ఎంత చార్జ్ అనేది ఫ్లో అవుతుంది అనేది ప్రశ్న. చూడండి, వాట్ అమౌంట్ ఆఫ్ చార్జ్ కెన్ ఫ్లో ఇన్ 1 యూనిట్ ఆఫ్ కరెంట్. యాక్చువల్గా మనకు కరెంట్ ఫార్ములా ఏంది? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చార్జ్ dq/dt. I ఈక్వల్ టు dq/dt. సో నీకు ఎంత వస్తుంది? 1 యూనిట్ ఆఫ్ కరెంట్. ఇది 1కి సమానం కావాలి అని అంటే, కరెంట్ అనేది 1కి సమానం కావాలంటే 1 కూలుమ్స్ పర్ సెకండ్. సో వాట్ ఈస్ దిస్? ఇది 1కి సమానం కావాలంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చార్జ్ ఎంత అవుతుంది? సో ఎంత చార్జ్ ఫ్లో అవుతుంది? 1 కూలుమ్స్ పర్ సెకండ్. వాట్ అమౌంట్ ఆఫ్ చార్జ్ కెన్ ఫ్లో ఇన్ 1 యూనిట్ ఆఫ్ కరెంట్? ఒక 1 యూనిట్ కరెంట్ ఫ్లో కావాలంటే ఎంత చార్జ్ ఫ్లో అవ్వాలి? 1 ఆంపియర్. సో దీని యొక్క యూనిట్స్ ఏంటిది? సెకండ్. దీని యొక్క యూనిట్స్ ఏంటిది? కూలుమ్స్. సో డెఫినెట్లీ కూలుమ్ పర్ సెకండ్, ఆంపియర్ పర్ సెకండ్, ఆంపియర్ పర్ మినిట్ రాంగ్, కూలుమ్ సెకండ్ రాంగ్. సో 1 ఆంపియర్ మినిట్ రాంగ్, కూలుమ్ పర్ సెకండ్. సో ఇక్కడ ఇంకా క్వశ్చన్ని లాజిక్ అడగాలి అని అంటే, కరెంట్ యొక్క ప్రమాణాలు ఆంపియర్స్, కరెంట్ యొక్క ప్రమాణాలు ఆంపియర్స్. సో ఒకవేళ ఆప్షన్లో ఆంపియర్స్ లేదనుకోండి, అప్పుడు ఏమియొచ్చు? దీని యొక్క ప్రమాణాలు కూలుమ్స్, దీని యొక్క ప్రమాణాలు సెకండ్. సో కూలుమ్స్ పర్ సెకండ్ అని ఇవ్వచ్చు. సో మనకు ఆప్షన్లో ఆంపియర్స్ లేకుంటే దెన్ గో ఫర్ కూలుమ్స్ పర్ సెకండ్. సో అదే ఈ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు, సో కేర్ఫుల్గా గమనించండి. నెక్స్ట్ 104 క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఆర్మరింగ్? సో ఇది కేబుల్ నుండి వచ్చిన క్వశ్చన్. కేబుల్లో మనకు ఒక 6 లేయర్స్ ఉంటాయి, 5 లేయర్స్ ఉంటాయి. సో అందులో ఆర్మరింగ్ యొక్క ఫంక్షన్ ఏంటిది? ఆర్మర్, ఇది కేబుల్, యూజీ కేబుల్ అంటే డిప్లొమా ITI వాళ్ళకు కేబుల్స్ నుండి కూడా క్వశ్చన్లు వస్తాయి. సో CISBAR అంటే ఏంటిది? సిస్, ఇది ఎస్ అండి. సో ఇది కోరు, ఇది ఇన్సులేషన్, ఇది షీత్, ఇది బెడ్డింగ్, ఇది ఆర్మరింగ్, ఇది సర్వింగ్. సో ఇందులో ఆర్మరింగ్ అనేది ఒక మెకానికల్ స్టీల్ టేప్. ఈ మెకానికల్ స్టీల్ టేప్ అనేది ఏం చేస్తుందంటే ఒక టేప్ లాంటిది. ఇది మనం కేబుల్ చుట్టూరంగా చుడుతున్నాం. సో బెడ్డింగ్కి అంటే దీనికి దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి, మెకానికల్ ఇంజ్యూరీ నుండి ప్రివెంట్ చేయడానికి. ఎందుకంటే మనం కేబుల్ని బయట పడేస్తాం, సో దాన్ని పైకి లేపుతాం, అంటే లోడింగ్ చేసేటప్పుడు, అండర్ గ్రౌండ్లో వేసేటప్పుడు. సో అలాంటి క్రమంలో మెకానికల్ ఇంజ్యూరీ నుండి డ్యామేజ్ అవ్వకుండా మనం దీన్ని ఉపయోగిస్తున్నాం.
సో ప్రొటెక్ట్ ద కేబుల్ షీత్ టు కేబుల్, నో 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 రాంగ్. ఇందులో మీరు ఎక్కువ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసేది షీత్. షీత్ ఈస్ మేడప్ ఆఫ్ లెడ్ ఆర్ అల్యూమినియం, లెడ్ లేదా అల్యూమినియం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఏం చేస్తుందంటే అండర్ గ్రౌండ్ కేబుల్ అనేది భూమి లోపల ఉంటుంది. సో అందులో మీకు మాయిశ్చర్ కంటెంట్ వెళ్ళకుండా ఈ షీత్ మెటీరియల్ ప్రివెంట్ చేస్తుంది, లెడ్ ఆర్ అల్యూమినియం. కానీ మనల్ని అడిగింది ఆర్మరింగ్ కాబట్టి టు ప్రొవైడ్ ద కేబుల్ మోర్ ఫ్లెక్సిబిలిటీ, రాంగ్. టు ప్రొటెక్ట్ ద కేబుల్ ఫ్రమ్ మాయిశ్చర్ ఇన్ ద సాయిల్, రాంగ్ అండి. దీనికి ఏం రావాలి, షీత్ రావాలి, కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. సో ప్రొటెక్ట్ ద కేబుల్ ఫ్రమ్ మెకానికల్ ఇంజురీస్, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. విత్ రెఫరెన్స్ టు ద గివెన్ ఇమేజ్, క్రింద ఒక ఇమేజ్ ఇచ్చారు, కింద ఒక ఇమేజ్ ఇచ్చారు. ఈ ఇమేజ్లో ఓకే, వెన్ లైట్ ఫ్రమ్ ల్యాంప్ 1 బికమ్స్ డిమ్మర్ అండ్ లైట్ ఫ్రమ్ 2 బికమ్స్ బ్రైటర్. సో ఇక్కడ ఏమొస్తుందంట, డిమ్ అంట, ఇక్కడ డిమ్ వస్తుంది, ఇక్కడనేమో ల్యాంప్ 2 బ్రైటర్ వస్తుంది. విచ్ ఫేస్ సీక్వెన్స్ ఇస్ డిటర్మైన్డ్. యాక్చువల్లీ మనం ఫేస్ సీక్వెన్స్ ఎప్పుడైనా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోవాలి. సో క్లాక్ వైజ్లో తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఆర్ నుండి స్టార్ట్ చేసినప్పుడు వై వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ ఏముంది బి వస్తుంది, ఆర్వైబి అనేది కరెక్ట్. కానీ వై నుండి స్టార్ట్ చేసినప్పుడు వై బి ఆర్ కూడా రావాలి. మరి బి నుండి స్టార్ట్ చేసినప్పుడు బి ఆర్ వై. అఫ్కోర్స్ ఈ మూడిట్లో 2 ఆన్సర్లు ఉంటాయి. ఆర్వైబి ఓకే, ఆర్బివై, ఆర్బివై ఉందా, లేదు, ఆప్షన్ బి ఇస్ రాంగ్. వైఆర్బి ఉందా, వైఆర్బి లేదు, వైబిఆర్ ఉంది. వైబిఆర్ ఉందా, ఉంది, ఎస్. కానీ ఎక్కడైతే లైట్ డిమ్మర్ ఉందో అక్కడ నుండి మనం స్టార్ట్ చేసుకోవడం బెటర్. సో ఎందుకనంటే మనకి ఇక్కడ ఆర్వైబి అనేది మోస్ట్ అక్యురేట్ ఆన్సర్ వెన్ కంపేర్ టు వైబిఆర్. సో మనకి ఇవన్నీ పాసిబుల్ ఫేస్ సీక్వెన్సే, కానీ స్టాండర్డ్ ఫేస్ సీక్వెన్స్ ఆర్వైబి అని మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్. కానీ కొన్ని కీస్లో మనకు వైబిఆర్ కూడా ఆన్సర్ ఇస్తారు, కరెక్ట్ ఆన్సర్. కానీ ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఇది డార్క్ అని, డిమ్మర్ అని, బ్రైటర్ అని మెన్షన్ చేశారు కాబట్టి మేబీ ఆన్సర్ ఏ అనేది చూజ్ చేసుకోవడం జరిగింది. 2 పాసిబిలిటీస్ ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ వన్ ఆప్షన్ దీనికి ఏ ఆన్సర్ అండి, 105కి ఏ ఆన్సర్. నెక్స్ట్ 106, హౌ కమ్ ఏ కండక్టర్ హ్యాస్ నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో కండక్టర్ ఉందంట, అందులో ఎలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకుండా ఎప్పుడు ఉంటుంది. కండక్టర్ హ్యాస్ నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకుండా ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది. బికాస్ ఆఫ్ ద మోషన్ ఇన్ ద చార్జెస్, బికాస్ ఇట్ స్టోర్స్ ఎనర్జీ వెన్ కెప్ట్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బికాస్ ఎలక్ట్రాన్స్ రిమైన్స్ ఎట్ రెస్ట్ ఆన్ ద సర్ఫేస్. సో ఒక మెటీరియల్ మనకి ఎప్పుడైతే ఒక మెటీరియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు అని అంటే, ఒక కండక్టర్ ఉంది అందులో ఎలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు అని అంటే అందులో కరెంటు ఫ్లో కానప్పుడు ఇది జరుగుతుంది. సపోజ్ నేను ఇది తీసుకున్నా, ఇది ఒక కండక్టర్, దీని ద్వారా కరెంటు ఫ్లో అవుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, బై అప్లైయింగ్ రైట్ హ్యాండ్ రూల్. సో ఈ విధంగా మనకు ఫ్లక్స్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ డైరెక్షన్లో, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సపోజ్ కరెంట్ ఈ విధంగా ఫ్లో అవుతున్నప్పుడు మనకేమవుతుంది, మనం ఈ డైరెక్షన్లో ఫ్లక్స్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎప్పుడు ఇది జరుగుతుంది, విద్యుత్ ప్రవాహం జరుగుతున్నప్పుడు. విద్యుత్ ప్రవాహం అంటే ఏంది, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో బికాస్ ఎలక్ట్రాన్స్ రిమైన్స్ ఎట్ రెస్ట్ పొజిషన్. సో క్వశ్చన్ ఏంటిది, నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు అని అంటే ఎలక్ట్రాన్స్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు దాన్ని ఆప్షన్ సిగా మనం పరిగణిస్తాం. చూడండి ఇక్కడ మిగతా బికాస్ ఆఫ్ ద మోషన్ ఇన్ చార్జెస్ రాంగ్, బికాస్ ఇట్ స్టోర్స్ ఎనర్జీ వెన్ ఇట్ ఇస్ కెప్ట్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రాంగ్, నన్ ఆఫ్ దీస్. సో ఆప్షన్ సి ఈజ్ మోర్ అక్యురేట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 107, విత్ రెఫరెన్స్ టు ద గివెన్ ఇమేజ్. ఈ క్రింద ఇచ్చిన వాటిలో రెఫరెన్స్ ఒక ఇమేజ్ ఇచ్చారు. ఇఫ్ R2/R1 ఈజ్ ఈక్వలెంట్ టు R4/R3, వాట్ విల్ బి ద వోల్టేజ్ బిట్వీన్ ద 2 పాయింట్స్ C అండ్ D. సో C పాయింట్ ఇక్కడ ఉంది, D పాయింట్ ఇక్కడ ఉంది. సో నేను అడ్డగుణకారం చేస్తాను, R2 × R3 ఈక్వల్ టు R1 R4. నేను ఈ విధంగా తీసుకున్నాను. సో వాడు ఇచ్చిన నిష్పత్తి ఏంది, R2/R1. R2/R1 ఈక్వల్ టు R4/R3 అంటే డెఫినెట్గా మనం ఇది ప్రోడక్ట్ ఆఫ్ 2 ఆపోజిట్ ఆర్మ్సే కదా, అంటే సమానమైందంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్డా కాదా. ఎస్, బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్. మరి బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ అని అంటే ఏమైనా కరెంట్ ఫ్లో అవుతుందా, లేదు. మరి ఎలాంటి కరెంట్ ఫ్లో కాదు అని అంటే బిట్వీన్ C అండ్ D ఇక్కడ విద్యుత్ ప్రవాహం 0 ఆంపియర్ కాబట్టి ఇక్కడ ఏమైనా పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుందా. పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే కదా, సికి డికి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ లేనప్పుడు
ఎలాంటి విద్యుత్ ప్రవాహం కాదు కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది 0. సో ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ? సో ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం. ఫ్లక్స్ డెన్సిటీ యొక్క ప్రమాణాలు ఏంటిది అని అడుగుతున్నారు. ఫ్లక్స్ డెన్సిటీ యొక్క ప్రమాణాలు. సో ఫ్లక్స్ డెన్సిటీతో దేంతో చెప్పిస్తున్నాం? బి. దీని యొక్క ప్రమాణాలు ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. సో బి ఈక్వల్ టు వెబర్ పర్ మీటర్ స్క్వేర్. దీన్నే టెస్లా అని పిలవబడుతుంది. ఏమని పిలుస్తున్నాం? టెస్లా. సో ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. చూడండి, టెస్లా అని ఇచ్చారు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. దీనికి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఐదర్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ లేదనంటే టెస్లా. ఐదర్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ టెస్లా, గుర్తుపెట్టుకోండి. సో 108కి టెస్లా, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 109, విచ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ జాయింట్ ఇస్ షోన్ ఇన్ ద గివెన్ ఇమేజ్? క్రింద ఒక ఇమేజ్ ఇచ్చారు, అది ఏ టైప్ ఆఫ్ జాయింట్ అని అడుగుతున్నారు. ఏ టైప్ ఆఫ్ జాయింట్ ఇది ఇచ్చారు? ట్విస్టెడ్ జాయింటా, మ్యారీడ్ జాయింటా? ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ నుండి క్వశ్చన్ అడిగారు. డైరెక్ట్ క్వశ్చన్ అండి, మ్యారీడ్ జాయింట్స్. ఈ జాయింట్స్ మీరు బుక్లో ఉంటాయి, డైరెక్ట్గా చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి, అందులో మనం క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ వన్, 110, విచ్ టెస్ట్ ఈస్ బెస్ట్ సూటబుల్ ఫర్ ఐడెంటిఫైయింగ్ కేబుల్ ఫెయిల్యూర్? అంటే కేబుల్ ఫెయిల్యూర్ని ఐడెంటిఫై చేయడానికి ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఏది సూటబుల్ టెస్ట్ అని పిలుస్తున్నారు? దట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్. ఓకేనా? ఓకే, విఎల్ఎఫ్ టెస్టా, పీడీ టెస్టా, ఓపెన్ సర్క్యూట్ టెస్టా? పీడీ టెస్ట్. ఇక్కడ ఆన్సర్ ఏంటిది? పీడీ టెస్ట్. ఓకేనా? నెక్స్ట్ వన్, వాట్ ఛాలెంజెస్ ఆర్ ఫేస్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్స్? సో పవర్ ఎలక్ట్రానిక్స్ నుండి మీకు వచ్చిన క్వశ్చన్లు అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి. ఇప్పటిదాకా నేను 3 క్వశ్చన్లు చూసినా 3 డిఫరెంట్గా వచ్చినాయి. డివైజెస్ నుండి క్వశ్చన్స్ రాలేవు, కానీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేయడం కష్టమే. సో పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఎలాంటి చేంజెస్ మీరు ఫేస్ చేస్తారు అనేది ప్రశ్న. కాంపాక్ట్ డిజైనా, హైలీ రిలయబుల్, సో లెస్ కంట్రోల్ ఓవర్ పవర్, థర్మల్ మేనేజ్మెంట్? యాక్చువల్గా మనకు పవర్ ఎలక్ట్రానిక్ డివైస్లో మనం యాక్చువల్గా ఎస్సీఆర్ తీసుకుంటే మనం థర్మల్ మేనేజ్మెంట్ అంటే మనకు థర్మల్ స్టేబుల్ ఉండడానికి. సో ఎప్పుడైతే కండక్టివిటీ జరుగుతుందో మనకు హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సో అలాంటి క్రమంలో మనం దాని నుంచి ప్రివెంట్ చేయడానికి డివైజెస్ని మనం ఈ థర్మల్ మేనేజ్మెంట్ గురించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 111కి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద గివెన్ లాజిక్ గేట్? సో ఇక్కడ లాజిక్ గేట్ ఇచ్చారు, దాని యొక్క రోల్ ఏంటిది ఒకసారి చూద్దాం. లాజిక్ గేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాజిక్ గేట్ ఎక్కడుంది? ఇది లాజిక్ గేట్, ఇది నాండ్ గేట్ అండి. ఇది నాండ్ గేట్. ఐండ్ గేట్ ఏ విధంగా ఉంటుంది? ఇది నాండ్ గేట్, ఇది నైండ్ గేట్. ఐండ్ గేట్ ఏ విధంగా ఉంటుంది? ఇది ఐండ్ గేట్, ఇది ఐండ్ గేట్. సో ఇది ఏ ఇన్పుట్, ఇది బి ఇన్పుట్, ఇది ఐండ్ లాజిక్ గేట్. మంచిగా గమనించాలి. ఆల్ ఇన్పుట్స్ మస్ట్ బి పాజిటివ్. అసలు ఇన్పుట్స్తో సంబంధం లేదు. సేమ్ యాజ్ అండ్. ఆఫ్ కోర్స్ ఇది అండ్ లెక్కలనే ఉంది, బట్ ద అవుట్కమ్ ఈజ్ ఇన్వర్స్. ఇక్కడ ఏమైనా ఉందా? లేదు, కానీ ఇక్కడ ఇన్వర్స్ ఉంది. సో డైరెక్ట్గా మనం ఆప్షన్ బి చూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ 1 ఇన్పుట్ ఈజ్ పాజిటివ్. అసలు ఇన్పుట్ పాజిటివ్ నెగిటివ్ అనేది మనం మాట్లాడడం. ఇన్పుట్, లో ఇన్పుట్, హై ఇన్పుట్ అనే వాటి గురించి మనం మాట్లాడతాం. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిజైనింగ్ మూవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ద అట్రాక్షన్ టైప్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద పిస్టన్? సో మనం మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అట్రాక్షన్ టైప్ వాడుతున్నప్పుడు అందులో పిస్టన్ యొక్క ఉపయోగం ఏంటిది? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పిస్టన్? సో టు ఎగ్జిబిట్ ఎక్సలెంట్ మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీయా, టు కంట్రోల్ ద సెన్సిటివ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంటా, టు ఎన్ష్యూర్ దట్ మూవింగ్ ఐరన్ మూవ్ స్మూత్లీ అండ్ వితౌట్ ఎనీ రెసిస్టెన్స్? యాక్చువల్గా మన ఈ పిస్టన్ యొక్క పర్పస్ ఏంటి అని అంటే ఇది స్మూత్గా వ్యారీ అవ్వడానికి మూవింగ్ ఐరన్ మనం ఉపయోగిస్తున్నప్పుడు మనకి ఇందులో 3 టైప్స్ ఆఫ్ టార్క్లు అవసరం. అంటే స్మూత్గా వ్యారీ అవ్వడానికి మనం ఈ పిస్టన్ని వాడుతున్నాం. ఎవరు? పాయింటర్ అనేది. సో టు ఎన్ష్యూర్ దట్ మూవింగ్ ఐరన్ మూవ్ స్మూత్లీ అండ్ వితౌట్ ఎనీ రెసిస్టెన్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇక్కడ క్వశ్చన్ డయాగ్రామ్ ఇచ్చారు. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సిఆర్టీ ఇన్ ద బిలో ఇమేజ్? సిఆర్టీ అంటే క్యాథోడ్ రే ట్యూబ్. సిఆర్టీ క్యాథోడ్ రే ట్యూబ్. సో దీని యొక్క పర్పస్ ఏంటంటే ఇమేజ్ని చూపించడం. ఈ సిఆర్ఓ నుండి వచ్చిన క్వశ్చన్.
టు యాక్సెలరేట్ ద ఎలక్ట్రాన్ బీమ్ టు క్రియేట్ అన్ ఇమేజ్. ఎగ్జాక్ట్లీ ఇది కరెక్ట్ ఆన్సర్. టు ప్రొడ్యూస్ అ సా టూత్. ఇది సా టూత్ సైనసైడల్ వేవ్ ప్రొడ్యూస్ చేయడానికి మనకు అడిషనల్గా వేరే ఉంటాయి. కానీ పర్టికులర్గా మనల్ని సిఆర్టీ గురించి అడుగుతున్నారు. సిఆర్టీ యొక్క పర్పస్ ఏంది? ఎలక్ట్రాన్స్ని యాక్సెలరేట్ చేయడం, ఎలక్ట్రాన్ బీమ్ని యాక్సెలరేట్ చేయాలి అండ్ అదేవిధంగా ఒక ఇమేజ్ని ప్రొడ్యూస్ చేయాలి. సో రాంగ్ అండి, రాంగ్. సప్లై ద రిక్వైర్డ్ ఆపరేటింగ్ వోల్టేజ్, రాంగ్. నన్ ఆఫ్ దిస్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ థర్మోడైనమిక్ టెంపరేచర్? సో థర్మోడైనమిక్ టెంపరేచర్ యొక్క ప్రమాణాలు ఏంటిది అని అంటే కెల్విన్. సో టెంపరేచర్ యొక్క ప్రమాణాలు ఏంటిది? కెల్విన్. డిగ్రీ సెల్సియస్ కాదండి, కెల్విన్. సో అక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు, నెక్స్ట్ స్లైడ్లో ఉన్నాయి, చూద్దాం. కెల్విన్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ dπ/dt ఇన్ ద ఫార్ములా దిస్ వన్ ఆఫ్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్? E = -n × dπ/dt. సో dπ/dt యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? ఈ ఈక్వేషన్ మొత్తంలో dπ/dt యొక్క ముఖ్య ఉద్దేశం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అంటాం. దీన్ని ఏమని పిలుస్తాం? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అని పిలుస్తాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. సో దీన్ని మనం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అని పిలుస్తాం. ఒకసారి ఆప్షన్ చూద్దాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంటా? కాదు. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇన్ ద వెబర్స్ పర్ సెకండ్. ఆబ్వియస్లీ దీని యొక్క యూనిట్స్ ఏంటిది? వెబర్. దీని యొక్క యూనిట్స్ ఏంటిది? సెకండ్. ఆబ్వియస్లీ వెబర్స్ పర్ సెకండ్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ కాదు. ఆప్షన్ సి ఈజ్ రాంగ్. సో ఆప్షన్ బి, మీరు ఎక్కువ ఆప్షన్ సి చూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారు. సో 116 ఆప్షన్ సి. 117. Which of the following is a type of film capacitor? సో ఈ క్రింది వాటిలో ఏది ఫిల్మ్ కెపాసిటర్? ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ ఇచ్చారు. అందులో యాక్సిల్ స్టైల్ కెపాసిటర్ అనేది ఫిల్మ్ టైప్ కెపాసిటర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆప్షన్ సి ఇది. 118. మ్యాచ్ ద రిలేటెడ్ టర్మ్స్ గివెన్ కాలమ్ 1 టు దేర్ రెస్పెక్టివ్ డెఫినేషన్స్ ఇన్ గివెన్ కాలమ్ 2. కాలమ్ 1లో కొన్ని ఇచ్చారు. ఇది కాలమ్ 1 అండి, ఇది కాలమ్ 2, ఇది కాలమ్ 2. వీటిని జతపరచండి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎంఎస్ వాల్యూ పక్కన పీక్ ఫ్యాక్టర్, ఫామ్ ఫ్యాక్టర్. ఆర్ఎంఎస్ టు యావరేజ్ ఉండాలి. ఆర్ఎంఎస్ వాల్యూ అండ్ యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ అండ్ యావరేజ్. ఓకే, ఇది దీనికి సెట్ అవుతుంది. పీక్ ఫ్యాక్టర్ అంటే మ్యాక్సిమం వాల్యూ అండ్ అదేవిధంగా ఆర్ఎంఎస్ వాల్యూ. అంటే ఇది ఖచ్చితంగా 2 దేనికి ఉండాలి? సి ఉండాలి. 3 దేనికి ఉండాలి? 3B ఉండాలి. ఓకేనా? 3B. ఇక మిగిలిన ఆప్షన్స్ కనుక చూస్తే ఇది 2C లేదు, రాంగ్. 2A ఉంది. ఈ రెండే కదా మనం ఎలిమినేట్ చేయాల్సింది. 3B ఉన్నది, ఇది ఒకటే. ఆప్షన్ ఏ కూడా రాంగే. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సరే ఇది ఏంటిదని మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నీకు ఈ 2 తెలిసినాయి కాబట్టి అవసరమే లేదు. డైరెక్ట్ నువ్వు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 118కి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 119 క్వశ్చన్, in which process does the voltage difference arise between the two ends of an electric device as the charges movement slow down? ఏం లేదండి, సింపుల్గా ఇది డైరెక్ట్ చెప్పొచ్చు. ఇన్ విచ్ ప్రాసెస్ డస్ ద వోల్టేజ్ డిఫరెన్స్ అరైజ్ బిట్వీన్ ద 2 ends? ఈ 2 ఎండ్స్ ఉన్నాయి, ఇదొక ఎండ్, ఇదొక ఎండ్. దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఎలక్ట్రిక్ డివైస్, అదొక ఎలక్ట్రిక్ డివైస్. చార్జెస్ మూమెంట్ స్లో డౌన్. చార్జెస్ మూమెంట్ స్లో డౌన్ అంటే కరెంట్ ఫ్లో తగ్గుతుందా లేదా? సో విచ్ ఎలిమెంట్ అపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్? రెసిస్టర్. సో ఇది ఏం చేస్తుంది రెసిస్టర్ అంటే బికాస్ ఆఫ్ రెసిస్టర్ ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఫ్లో ఆఫ్ కరెంట్ని అపోజ్ చేస్తుంది, చార్జెస్ మూమెంట్ని అపోజ్ చేస్తున్నట్టే కదా. సో బికాస్ ఆఫ్ రెసిస్టెన్స్ మనకి ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. సో వెన్ వోల్టేజ్ డిఫరెన్స్ అరైజ్ బిట్వీన్ ద 2 ends, ఇగో ఈ రెండిటి మధ్యలో ఇదొక ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ వల్ల ఏమవుతుందంటే వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. దీనివల్ల వోల్టేజ్ డిఫరెన్స్ ఏర్పడుతుంది. ఆ ఎలిమెంట్ ఏంది? రెసిస్టర్. కానీ దాన్ని మనం ఏమంటున్నాం? వోల్టేజ్ డ్రాప్, పొటెన్షియల్ డిఫరెన్స్ అనము, పవర్ ట్రాన్స్మిషన్ అనము, వోల్టేజ్ స్టెబిలిటీ అనము. సో వోల్టేజ్ డ్రాప్ ఎట్లా చెప్తున్నావు? చేంజెస్ మూమెంట్ ఈజ్ స్లో డౌన్. సో తగ్గుతుంది అంటే అపోజింగ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. నెక్స్ట్ 120 క్వశ్చన్,
వాట్ డస్ ఏ రెసిస్టర్ సింబల్ ఇన్ సర్క్యూట్ డయాగ్రామ్ సింబల్? సో రెసిస్టర్ సింబల్ ఏందో మీకు తెలియదా? సో రెసిస్టర్ సింబల్ ఇది కాదా? సో దీన్ని ఏమంటున్నాం మనం? జిగ్ జాగ్. ఏమంటున్నాం? రెసిస్టర్ సింబల్ ఇన్ ఏ సర్క్యూట్ డయాగ్రామ్ రిజెంబల్. సో స్ట్రైట్ లైనా? రాంగ్. జిగ్ జాగ్ లైనా? 1 సెకండ్. సర్కిలా? కాదు. ట్రయాంగిలా? రావాలి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో వెరీ ఈజీ క్వశ్చన్లు ఇలాంటి మీకు సబ్జెక్ట్ కనుక ఐడియా ఉంటే మీరు క్వశ్చన్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ. 121. వేర్ డస్ ద ఆక్సిడేషన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ అన్ ఎలక్ట్రోలైటిక్ సెల్? సో ఇది బ్యాటరీస్ నుండి అప్పేర్ అయిన క్వశ్చన్. బ్యాటరీస్లో ఆక్సీకరణ ఏ ప్లేట్ దగ్గర జరుగుతుంది? సెల్స్లో యానోడ్ దగ్గర. క్యాథోడ్ దగ్గర జరగదండి ఆక్సీకరణ. అంటే ఆక్సిజన్ని రిలీజ్ చేయడం. ఎక్కడ జరుగుతుంది? యానోడ్ దగ్గర. 112. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద సింబల్? ఇగో ఇది సింబల్ ఈ. దీన్నే మనం ఏమంటున్నాం అంటే ఈతోని చూపిస్తాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇగో ఈఆర్ ఈఎంఎఫ్ అని కూడా మనం పిలుస్తాం. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈఎంఎఫ్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కాదు, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, ఆన్ వాట్ ప్రిన్సిపల్ సోలార్ సెల్ వర్క్? సోలార్ సెల్ ఏం చేస్తుందండి? హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేస్తుంది అండ్ దట్టు డీసీలోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఈ సోలార్ సెల్ యొక్క ప్రిన్సిపల్ ఏంటిది? సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కాదండి, అందరూ ఫోటో ఎలక్ట్రిక్ అని అనుకుంటారు. ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కన్ఫ్యూజ్ కావద్దు, ఇవన్నీ బేసిక్ క్వశ్చన్, థియరిటికల్ క్వశ్చన్. ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్, ఆప్షన్ బి. వాట్ టైప్ ఆఫ్ మ్యాగ్నెట్ డస్ ఏ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ యూస్? సో మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ ఏ టైప్ ఆఫ్ మ్యాగ్నెట్ని ఉపయోగిస్తుంది? పర్మనెంట్ మ్యాగ్నెటా? కాయిల్స్ యాజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెట్. యాక్చువల్లీ వాట్ ఇట్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెట్. సో మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ ఎలక్ట్రోమాగ్నెట్ని వాడుతుంది. అంటే ఏంటిది? కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఇదొక కాయిల్ అనుకుందాం. ఈ కాయిల్కి మనం వైరింగ్ చేయబడుతుంది. సో ఈ విధంగా మనం వైరింగ్ చేసి దీనికి సప్లై ఇచ్చినంతసేపే కదా, ఇది సప్లై ఇచ్చినంతసేపే కదా. ఎస్ఆర్ నో? సప్లై ఇచ్చినంతసేపే కదా ఇది మ్యాగ్నెట్ లెక్కల బిహేవ్ చేస్తుంది. సో ఎలక్ట్రోమాగ్నెట్స్ ఉపయోగిస్తాం ఎందులో? మూవింగ్ ఐరన్లో. గుర్తుపెట్టుకోండి. సో అందుకోసం మనం ఏంటంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ ప్రిన్సిపల్ ఉపయోగిస్తున్నాం. సో వాట్ ఈస్ దిస్? బార్ మ్యాగ్నెట్ కాదు, పర్మనెంట్ మ్యాగ్నెట్ కాదు, సూపర్ కండక్టర్ మ్యాగ్నెట్ కాదు. కాయిల్ యాజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెట్. ఇది ఒక కాయిల్. సో ఈ కాయిల్ ద్వారా ఎప్పుడైతే విద్యుత్ ప్రవాహం జరుగుతుందో అదొక మ్యాగ్నెట్ లెక్కల బిహేవ్ చేస్తుంది. ఓకేనా? సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 125. ఇన్ విచ్ యూనిట్స్ కెన్ ఇండక్టివ్ అండ్ కెపాసిటీ రియాక్టెన్స్ కెన్ బి మెజర్డ్? యాక్చువల్గా రియాక్టెన్స్ అన్నారండి. ఏమన్నారు? ఇండక్టివ్ అండ్ కెపాసిటివ్ రియాక్టెన్సెస్. ఎక్స్ఎల్ అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్, దీని ఒమేగా సఫిక్స్ ఎల్. ఎక్స్సి అని అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్, దీని ఒమేగా సఫిక్స్ సి. వీటి యొక్క ప్రమాణాలు ఏంటిదని అంటే ఓమ్స్. ఎందులో మెజర్ చేస్తారు? ఓమ్స్. సో సింపుల్గా మనం చెప్పొచ్చు ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఓమ్స్.